పిలవంగానే వచ్చిన చికాగో వాస్తవ్యులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తానా టీం నుంచి. అంతేకాకుండా తానా మీద అభిమానంతో దూర ప్రాంతం నుంచి వచ్చిన మిత్రులు, తానా మెంబర్స్, తానా సపోర్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తానా నుంచి. తెలుసు చికాగోలో ఒక 6 months వరకు మనం బయట రావడానికి అవకాశం ఉండదు వింటర్ వల్ల. జస్ట్ ఇప్పుడే ఫస్ట్ వీకెండ్ అనమాట, కొంచెం వార్మప్ అయింది. అందరూ చాలా కోరికలు ఉంటాయి బయటకు వెళ్దామని చెప్పని పిల్లలతో. కానీ ఈరోజు స్నానం చేస్తున్న మంచి పనుల వల్ల మీరందరూ ఆ కార్యక్రమాలను వదిలేసేసి పిల్లలందరం తీసుకుని వచ్చినందుకు రియల్లీ థ్యాంక్స్ అండి. సో ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. మురళీ గారు ఒక 18తో స్టార్ట్ చేసి తర్వాత మన సింగర్స్ ఆల్టర్నేట్ నెక్స్ట్ 1 after another ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అనమాట. మురళి గారు అండి. అందరికీ వందనాలు. విఘ్నేశ్వరి ప్రార్థనతో ఈ కార్యక్రమం మొదలు పెడదాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఇప్పుడే సభకు ఇచ్చేసిన విజయవాడ అసెంబ్లీ మెంబరు గద్దె రామ్మోహన్ రావు గారికి, వాళ్ళ సతీమణి అనురాధ గారికి, జెడ్పీటీసీ కృష్ణాజీ జెడ్పీటీసీ చేయడానికి వందనాలండి. తానా టీంని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, తానా లీడర్షిప్ టీంని. తానా ప్రెసిడెంట్ నన్నపనేని మోహన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జంపాల చౌదరి గారు, వెల్కమ్ టు ద స్టేజ్ ప్లీజ్. సెక్రటరీ మధు తాత. ఓకే, ఎలక్టెడ్ ప్రెసిడెంట్ 2017కి సతీష్ వేమన, యంగ్ అండ్ డైనమిక్ లీడర్. 28th కాన్ఫరెన్స్ కన్వీనర్ నాదెల్ల గంగాధర గారు, ప్లీజ్ వెల్కమ్ టు ద స్టేజ్. కోమటి జయరామ్ గారు, మేమందరం కాదు, హీజ్ అ మాస్ లీడర్ అని చెప్పి. నెక్స్ట్ మధు తాత గారు సెక్రటరీగా చేస్తున్నారు, ఎలక్ట్ అయ్యారు. అంజయ్య చౌదరి గారు, జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. సార్. నెక్స్ట్ మా చికాగోకి ఆది పురుషుడు, ఎప్పటికీ యంగ్ లీడర్, ఆయన ఆధ్వర్యంలో ఎప్పుడు నడుస్తూ ఉంటాం. మీ అందరూ తెలుసు, ఎన్నో ఆర్గనైజేషన్లలో చికాగోలో స్థాపించి మేము ఈరోజు చేస్తున్న అంటే ఈరోజు జస్ట్ ఫ్రూట్స్ తిందాం అంటాం చూసా అంటే ఆ రోజు చెట్లు పెట్టినాయి మా ఎడ్లపాటి యుగంధర్ అంకుల్ గారు, ప్లీజ్ వెల్కమ్ టు ద స్టేజ్. నెక్స్ట్ మాకు తీసినప్పుడు చికాగో ఆర్ఆర్గా పనిచేసిన, మాకు ఇప్పుడు అన్ని రకాలుగా చేదోడు ఆదురుకుంటే మాకు మంచి సలహాలు ఇస్తా ఉన్న శ్యామ్ అరవింద్ గారు, వెల్కమ్ టు ద స్టేజ్. తానలో తెలుగు మ్యాట్రిమోనియల్ నవ్వుతున్నారు, కాకపోతే ఇప్పటివరకు ఎవరికి పెళ్లి చేయలేదైనా. జగదీష్ కానూరు మా సోదరుడే అనమాట. రా సోదరా. నెక్స్ట్ అసలు నేను తానలో రావడానికి
2009లో జరిగిన తానా కన్వెన్షన్కి నేను వాలంటీర్గా బాగా పనిచేస్తానని చెప్పి నేను టెంపుల్లో పనిచేసుకునే వాడిని తీసుకొచ్చి ఆర్గనైజేషన్ ఆజాద్ గారు సంకోవాలి గారు, ప్లీజ్ వెల్కమ్ ద స్టేజ్ సార్. వీళ్ళందరిని చూసి వీళ్ళు చేసే వర్క్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఇంత రాండి అవ్వాలని అనుకునేవాడిని అనమాట. రండి సార్. ఉమెన్స్ ఫామ్కి ఎలక్ట్ అయిన రజనీ ఆగురాటి గారు, మిడ్ వెస్ట్ రీజనల్ రిప్రజెంటేటివ్గా ఎలక్ట్ అయిన వినోద్ చెన్మూలి గారు ఒకసారి ఒక మంచి వ్యక్తి ఈరోజు మిడ్ వెస్ట్ రీజనల్ రిప్రజెంటేటివ్గా ఎలక్ట్ అయినందుకు చాలా ఆనందంగా ఉన్నామండి. నేను ఆర్ఆర్గా చేశాను, కానీ కొన్ని చేయలేదు అనమాట. కొన్ని బలహీనతలు ఉంటాయి అనమాట. కానీ అన్నింటికి గెలిచిపోయిన వినోద్ గారు ఈజ్ బిజినెస్ మ్యాన్, బట్ మాకు ఈ ఆర్గనైజేషన్ సేవ చేయడానికి రావడానికి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. ఈ సభకి జరుగుతానికి కూడా అంత ఆయనే అనమాట. మేమంతా పైన ఊరిని అడవుడు చేయటమే. నెక్స్ట్ యంగ్ అండ్ డైనమిక్ లేడీ, ఈ స్టేజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉండడానికి, ఒక పార్టీ లుక్ రావడానికి కానీ మాకన్నా ఎక్కువ ప్రతిరోజు ఫోన్ చేసి హేమ గారు అని చెప్పాను. కానీ ఈ సింగర్స్ అందరిని కోఆర్డినేట్ చేసి ఇంత చేసిన మా చాందిని గారికి వెరీ ఎనర్జెటిక్ అండి. ఇప్పుడే మామూలుగా సోషల్ యాక్టివిటీస్ వస్తున్నారు, మంచి ఎనర్జీ ఉంది. మేము ఆర్గనైజేషన్ బాగా వాడుకుంటాం వాళ్ళని. నెక్స్ట్ ఎక్స్ కెనడా ఆర్ఆర్గా వచ్చిన ధ్రువ గారు, ప్లీజ్ వెల్కమ్ టు స్టేజ్. సో గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారికి, వాళ్ళ సత్యమైన అనురాధ గారిని గౌరవపూర్వకంగా స్టేజ్ మీదకి రమ్మని కోరుకున్నాం. రండి సార్. ఈరోజు ఈ సభ జరుగుతున్నప్పుడు ఈ ఇద్దరు దంపతులు ఇక్కడ ఉండటం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. వాళ్ళ గురించి నాకు కొన్ని తెలుసు, కానీ చెప్పడం మాకు ఇంకా అందరు తెలిసిన వాళ్ళు చెప్తారు, కానీ చివరిలో మాత్రం ఒకసారి చెప్తాను అనమాట. ఎందుకంటే లోపల ఆగదు అట్లా చెప్పకపోతే. నెక్స్ట్ అయితే ఈ తానా లీడర్షిప్ని ఆశీర్వదించడానికి తిరుపతి వేద పాఠశాలలో ప్రథమ అధ్యాపకులు అయిన మల్లికార్జున అవధాని గారు, నెక్స్ట్ కృష్ణప్రసాద్ గారు, మా అరోరా టెంపుల్లో ప్రథమ ప్రేష్ఠు. ఆయన చెప్పిందే వేదం. ఆయన ఈరోజు దేవుడికి అంత వైభవం జరుగుతుందంటే మా గురువు గారు, ఈ ప్రపంచానికి నన్ను పరిచయం చేసిన హనుమత్ ప్రసాద్ గారు, ఈ వేద పండితులు వచ్చి మా తానా టీంని ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకొకళ్ళు మిగిలిపోయారండి. తానా ఫౌండేషన్ చికాగో తానాకి బ్రీతింగ్ ముఖ్యమైన వ్యక్తి హేమ కానూరు గారు. యువరత్నం పరిచయం అవసరం లేదు. హేమ అంటేనే గోల్డ్ కదా. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. సంస్థాయాः విశ్వవిఖ్యాతి. మా అపరా వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం. వెంకటేశ్వర ప్రసాద సిద్ధిరస్తు. మరి ఎంతో చక్కగా ఈ వాతావరణం, మరి బయట నుండే ఇక్కడ మన తెలుగు వాళ్ళంతా ఉన్నారని మరి తెలియజేస్తూ, చెవుల్లో దాదాపు 20 రోజులైంది మేము వచ్చి. మరి 20 రోజుల్లో ఇంత చక్కటి మరి పాటల్ని వినిపించి మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఆలరిస్తున్న పాట సింగర్స్ అందరికీ, మరి ఇక్కడ షికాగో చుట్టుపక్కల నగరాల నుండి వచ్చిన సోదర సోదరీమణులు, కుటుంబ సభ్యులు, మరి విద్యార్థులు, మరి మమ్మల్ని ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుండి కూడా తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.
నా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి సహకారంతో మరి మీ అందరి సహకారం కూడా ఉంటే తప్పనిసరిగా నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చాలా అతి కొద్ది కాలంలో స్వర్ణాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ ముందు సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. సభకు నమస్కారం. తెలుగుతనం ఉట్టిపడే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ దేశంలో ఈ కార్యక్రమంలో పాల్గొనటం నా యొక్క అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అనేక సంవత్సరాలుగా సుమారు 38 సంవత్సరాల నాడు ఏర్పడిన తానా ప్రతి సంవత్సరం అనేకమైన కార్యక్రమాలు జరుపుకోవటం ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగువాడు కూడా తానా అనే పదానికి అర్థం తెలుసుకోవాలని తాపత్రయపడతా ఉన్నారంటే తానా చేపడుతున్న కార్యక్రమాలు దానికి ప్రధాన కారణం అని తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం గ్రామీణ ప్రాంతాల నుంచి మన సంస్కృతిని బయటికి తీసుకొచ్చే విధంగా వాళ్ళలో ఉన్న టాలెంట్ని ప్రపంచానికి చాటే విధంగా తానా చేపడుతున్న కార్యక్రమాలు ఇవాళ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశంలో ఉన్న తెలుగువారు వాళ్ళుగా అసోసియేషన్లు ఏర్పాటు చేసుకోవాలి, మనని మనం గుర్తుంచుకునే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి అని ఆలోచన చేస్తూ ఉన్నారంటే దానికి ప్రధానమైన కారణం తానా అని చెప్పక తప్పదు. ప్రపంచం మొత్తానికి ఒక దారిని చూపిస్తున్న ఈ సంస్థ తెలుగువారి ప్రతిష్ట కోసం, తెలుగువారి కీర్తి కోసం, తెలుగువారి యొక్క సంస్కృతి కోసం, తెలుగువారి యొక్క సాంప్రదాయాల కోసం వాటన్నిటినీ మరిచిపోకుండా మనం ఉన్న దేశంలోనే మరిచిపోతున్న స్థితిలో ఆ దేశంలో ఉన్న వారికి కూడా ఈ సాంప్రదాయాల కోసం మేల్కొల్పి మరలా ఆ సాంప్రదాయాలు ముందుకు తీసుకెళ్లే విధంగా చేపడుతున్న తానా కార్యక్రమాలను మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. తానాలో ఉన్న నాయకత్వం అందరూ కూడా ఎక్కడో సందర్భంలో ఏదో సందర్భంలో కలిసి ఉన్నవాళ్ళమే. ప్రత్యేకంగా కామెడీ జయరామ్ గారు మేము ఒకే కాలేజీలో కలిసి చదువుకున్నాం. అదేవిధంగా టీవీఆర్ ప్రసాద్ గారు, మరి అంజయ్ గారు, మరి సతీష్ గారు అయితే నిరంతరం ఎప్పుడూ పొలిటికల్గా ఎప్పుడూ ఎలక్షన్ జరుగుతూ ఉన్నా మేము అందరం ఒక రూమ్లో కూర్చొని సీట్లు ఎత్తుక్కుంటూ ఉండేవాళ్ళం. సతీష్ గారికి, జంపాల గారు, మోహన్ గారు, యుగంధర్ గారు, గంగాధర్ గారు, ఇప్పుడు అందరికి కూడా మనస్ఫూర్తిగా ఈ రోజున ఇక్కడ కలుసుకునే భాగ్యం నాకు కలిగించినందుకు వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ అమెరికా దేశంలో ఏ తెలుగువాడికి ఆపద వచ్చినా మేమున్నామని ఒక ధైర్యం చెబుతున్న తానాకి మరొకసారి నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ ఈ తానా మరింత ఉన్నత స్థితికి వెళ్ళాలి, ప్రపంచ దేశాల అన్ని దేశాలకి ఇది ఒక మార్గదర్శకంగా కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ 2 మాటలు మాట్లాడి మీ అందరితో ఈ 2 గంటలు గడిపే భాగ్యం నాకు కలిగినందుకు ఇది నా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి. థ్యాంక్స్ అండి. 28th కాన్ఫరెన్స్ కన్వీనర్ నాదేళ్ల గంగాధర్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. గంగాధర్ గారు, నాదేళ్ల గంగాధర్ గారు, సార్ ఒక్క నిమిషం ఒక మాట చెప్తారు సార్ మీ గురించి. మా గంగాధర్ గారు తానా అనే మహాసభని జయరామ్ గారు అనే ఒక స్నేహితుడితో కలిసి ఎంత ముచ్చటగా రన్ చేస్తారంటే
మాకు తెలుసు ఆ ఇద్దరు లీడర్స్ ఉండగా తానా మీద ఏం కూడా వారదు. అంటే ఇంకా చాలా సామాజిక కార్యక్రమాలు చాలా చేసుకుంటూ వెళ్తాము, చాలా మంచిగా చేసుకెళ్తాం, ఎన్ని ఆర్గనైజేషన్లు వచ్చినాయని చెప్పి. అంటే వాళ్ళు ఉన్నారని పోవడం కాదు, చాలా ముందు నేను చెప్తాను అనమాట. మనకు లేస్తే పొద్దున చాలా పనులు, ఈ జీరం గారికి గంగారికి ఏం పని ఉండదండి. పొద్దున్న లేస్తే ఆ ఫోన్లోకి తానా అనమాట. కొంతమంది అంటారు అనమాట, వాళ్ళిద్దరికి ఏముంది పని ఉంది, తానా తందానా అంతే కదా అంటారు. సారీ, ఇంకేమన్నా అనుకోద్దండి. సో గంగారావు గారు సభను తెచ్చి మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. హలో, నువ్వు తిడుతున్నావో ఊడుతున్నావో తెలియదు. ఈరోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన వినోద్, హేమ అండ్ మిగిలిన డెట్రాయిట్ షికాగో తానా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. చక్కటి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. ఫండ్ రైజింగ్ అంటే జనరల్గా జనం రారు, మేమిస్తామని వచ్చినట్టు కనిపిస్తున్నారు మీరు అందరూ చూస్తుంటే. గత 2 సంవత్సరాల్లో తానాని మోహన్ నన్నపనేని న్యూ హైట్స్కి తీసుకెళ్లారు. ఎన్నో కొత్త కార్యక్రమాలు, కొత్త ప్రోగ్రామ్స్ కూడా మొదలుపెట్టి ముఖ్యంగా టీమ్ స్క్వేర్ అనే దాంతో ప్రపంచంలో తానాకి కొత్త డెఫినేషన్, తానా అంటే సర్వీస్ ఆర్గనైజేషన్ అనే దాన్ని పైకి తీసుకెళ్లిన వ్యక్తి మన మోహన్ నన్నపనేని. వాళ్ళతో పాటు వాళ్ళ టీం అందరూ కూడా ఉన్నారు. దంపాల్ చౌదరి గారు రాబోయే ప్రెసిడెంట్, తర్వాత సతీష్ వేమన, ఇంకా చాలామంది సభ్యులందరూ కూడా ఉన్నారు. మన అంజయ్ చౌదరి గారు, వీళ్ళందరూ కూడా వచ్చారు దూరం నుంచి. ముఖ్యంగా ఈ జూలై 2, 3, 4లో డెట్రాయిట్లో తానా మహాసభలు జరుగుతున్నాయి. బ్రహ్మాండంగా భారీ ఎత్తున జరగడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మోహన్ గారు తానాని ఇంత లెవెల్కి తీసుకెళ్ళినప్పుడు మేము కూడా కాన్ఫరెన్స్ని ఆ రకంగా దాన్ని చేద్దామనే ఉద్దేశంతో మంచి పట్టుదలతో 6 నెలల క్రితమే ఒక 45 కమిటీలు, 500 మంది వాలంటీర్స్తో మొదలుపెట్టాం 6 months బ్యాక్. అప్పటి నుంచి కూడా ప్రతిరోజు ప్రతి వారం కూడా చాలా కమిటీలు కలవటం, చక్కటి ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నారు. మనకి ఫస్ట్ డే బ్యాంక్వెట్ జరుగుతుందండి. దాని కెపాసిటీ 2300. అది ఆల్మోస్ట్ ఫుల్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. దానికి ఇంకొకటి శాటిలైట్ బ్యాంక్వెట్ సెంటర్ అని ఇంకోటి కూడా 2వ కూడా ఓపెన్ చేయాల్సి వచ్చే పరిస్థితి వచ్చిందన్నమాట, ఫస్ట్ టైం ఇన్ తానా హిస్టరీ. తర్వాత మనకి 3 రోజులు జరిగే ప్రోగ్రామ్స్లో హైలైట్స్ మాట్లాడుకుంటే 30 hours ఆఫ్ నాన్ స్టాప్ కల్చరల్ యాక్టివిటీస్. ఇక్కడ లోకల్ ప్లస్ ఇండియా నుంచి కూడా ఒక 300 మంది కళాకారులు వస్తారు. సినీ రంగం నుంచి కానీ మిగిలిన రకరకాల కళల్లో ఎంతోమంది, కనీసం 300 ఆర్టిస్ట్స్ వస్తున్నారు. అలాగే లిటరీ నుంచి కూడా, లిటరీ సమావేశాలు కూడా ఒక 20 to 30 పీపుల్ వస్తున్నారు. ముఖ్యంగా మనకి ఫస్ట్ డే బ్యాంక్వెట్ అయిన తర్వాత నెక్స్ట్ డే 3rd మార్నింగ్ సత్యసాయి వ్రతం ఉంది. తర్వాత అలాగే 4th మార్నింగ్ ఏమో వెంకటేశ్వర కళ్యాణం కూడా ఉందండి. తిరుపతి నుంచి కూడా ప్రీస్టులు వస్తున్నారు. దాంతోపాటు మనకి కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటు ఒక 30 హాల్స్లో ప్యారలల్గా కంటిన్యూస్గా ప్రోగ్రామ్ జరుగుతుంటాయి, ఎన్నో రకాలు. తొలిసారిగా మనకి అగ్రికల్చర్ ఫార్మ్ అని పెట్టారు. మనం అంతా కూడా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి బండ్ల హనుమయ్య గారి ఆధ్వర్యంలో అగ్రికల్చర్ ఫారం పెట్టారు. దానికి మనకి ఇండియా నుంచి వెంకయ్యనాయుడు గారు, తర్వాత 2 రాష్ట్రాల అగ్రికల్చర్ మినిస్టర్ కూడా పాల్గొంటున్నారు. దానికి ఈ దేశంలో అగ్రికల్చర్లో యూనివర్సిటీలో టీచ్ చేసే ప్రొఫెసర్లు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. మనం ఏం చేయొచ్చు, మన మాతృభూమికి ఏం చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్యారలల్గా జరిగే మీటింగ్స్లో మనకి పాటలు పాడడానికి కనీసం 12 మంది సింగర్స్, మణిశర్మ గారి గ్రూప్ ఒకటి ఉంది, మ్యూజిషియన్స్ ఒక 6. అలాగే మనకి సైడ్ పక్క రూముల్లో జరిగే ప్రోగ్రాంలు అద్భుతంగా ఉంటాయండి. ఈసారి మనకి పొలిటికల్ ఫారం ఇండియా నుంచి కనీసం 150 మంది పొలిటీషియన్స్ వస్తున్నారు. దానికోసం పెద్ద స్టేజ్ ఒకటి ఏర్పాటు చేశాం. పొలిటికల్ ఫారం ఇది ఒకసారి డెట్రాయిట్లో కూడా జరిగింది, అద్భుతంగా ఉంటుంది. దాన్ని జరపడానికి ఏబిఎన్ రాధాకృష్ణ గారు సభ నిర్వహిస్తారు. అలాగే ఆయన ఇంకొకటి కూడా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే, అంటే మనం ఆయన ఓపెన్ హార్ట్ ఏ క్వశ్చన్ అయినా ఆయన చేయొచ్చు. అలాగే రవిప్రకాష్ గారితో మన జేడి లక్ష్మీనారాయణ గారి పేరు మీ అందరికీ పాపులర్ అయి ఉంటుంది, సిబిఐ జాయింట్ డైరెక్టర్, ఆయన వస్తున్నారు. ఆయనతో మన రవిప్రకాష్ గారు ఇంటరాక్షన్ ఉంటుంది.
ఇలా ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. తానా 2015.org వెళ్తే అన్ని డీటెయిల్స్ దానిలో పెడుతున్నాం. సినీ రంగం నుంచి కూడా కనీసం ఒక 40 మంది వస్తున్నారు. బ్రహ్మాండంగా వాళ్ళకి ప్రోగ్రాములు తీసుకురావడమే కాకుండా వాళ్ళకి ప్రోగ్రామ్స్ కూడా చక్కగా ఏర్పాటు చేయడానికి మా కల్చరల్ కమిటీ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇంత బాగా చేస్తున్నాం కాబట్టి డబ్బులు కూడా కావాలండి. డబ్బులు చాలా వరకు వచ్చినాయి. ఇంకా ఎక్కడ ఉన్నాయా అని చెప్తే ఆ ఊరు ఈ ఊరు ఎందుకు, షికాగోలో మంచి నాయకత్వం ఉంది. కాబోయే ప్రెసిడెంట్ జంపాల్ చౌదరి గారు ఉన్నారు. తర్వాత యువ నాయకులు వినోద్ మంచి డైనమిక్ లీడర్, ఫ్యూచర్ ఉంది, తనలో ఉంటుంది. అది ఈరోజు సభ ముగిసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తానండి. తర్వాత రజనీ, తర్వాత హేమ, తానా ఫౌండేషన్లో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్న హేమ, వీళ్ళందరూ కూడా చాందిని ఇలాంటి నాయకత్వం ఇప్పుడున్నారు, ఫ్యూచర్ కూడా షికాగోలో కాబట్టి మన అధ్యక్షుడు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడ కనీసం $200,000 వస్తాయని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా 200,000 వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నాం, దాన్ని ఎక్సీడ్ అవుతారనుకుంటున్నాను. ఎనివే మీరు డొనేషన్ కార్యక్రమం అంతా ఆయన చూస్తాడు. తప్పకుండా ఈ చక్కటి కార్యక్రమంలో మీరందరూ కూడా చాలా దగ్గర, గట్రైట్ అంటే దూరం కూడా కాదు, మీరు బస్సులో రావచ్చు, డ్రైవ్ చేసి రావచ్చు. హోటల్స్ ఆల్రెడీ మేము ఎన్ని ఓపెన్ చేస్తే అన్ని హోటల్స్ ఫుల్ అయిపోతున్నాయండి, కొత్త హోటల్స్ బుక్ చేయాల్సి వస్తుంది. అందువల్ల మీరు రిజిస్టర్ చేసుకుని ఆ హోటల్స్ బుక్ చేసి చక్కగా వచ్చి 3 రోజులు తానా జరిగే ఈ పండగ తిరణాల జాతరలో పాల్గొని ఎంజాయ్ చేసి జయప్రదం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. తానాకి 20th కాన్ఫరెన్స్కి కొంతమంది దాతలు ఆల్రెడీ విరాళాలు ఇచ్చారండి. వాళ్ళ పేర్లు చదువుతాను. ఇక్కడ ఉంటే కనుక తప్పకుండా పైకి. అనిల్ సుంకరా అండి, అడ్వాన్స్ యాప్ నుంచి 5,000, తను ఇండియాలో ఉన్నారు. తర్వాత హేమా కానూరు SRK సిస్టమ్స్ నుంచి 5,000. తర్వాత మురళీ మెరగా ఇంటెల్లెక్స్ నుంచి $5,000 అండి, తను ఇండియాలో ఉన్నారు, 29th వస్తున్నారు. నెక్స్ట్ దయాకర్ బేర్వాలు ఆప్టిమల్ సొల్యూషన్స్, తను కాలిఫోర్నియాలో ఉంటారండి, తను 2,500. దుర్గా చేరేపూడి లోడస్ IT సొల్యూషన్స్ నుంచి 2,500 అండి. గణేష్ మల్లంపాటి అండి 2,500. గోపాల్ కొల్లి అండి 2,500. నెక్స్ట్ మూర్తి కొప్పాక ఐడియా సొల్యూషన్స్ నుంచి అండి 2,500. నీల్ కేసి ఇన్స్టా మెథడ్స్ నుంచి 2,500 అండి, తను వర్జీనియాలో ఉంటారు. రమేష్ గంగిశెట్టి స్మార్ట్ సోర్స్ నుంచి అండి 2,500. శేషురెడ్డి మైగో కన్సల్టింగ్ నుంచి అండి 2,500. శ్రీకాంత్ కోట్ల 2,500 అండి డాలస్ నుంచి. శ్రీధర్ దిగుమర్తి 2,500 డాలస్ నుంచి అండి. శ్రీనివాస్ బొప్పన్ గారు 2,500. సుధాకర్ రెడ్డి PSS సొల్యూషన్స్ అండి 2,500. వినోద్ ఉప్పు హార్జాన్ అడ్వాన్స్ సిస్టమ్స్ అండి 2,500. దినకర్ కార్మూరి సెన్రియో $1,000 అండి. రత్నాకర్ కార్మూరి 2,500 అండి. ఇంకొకళ్ళు $1,000 ఇచ్చారు కానీ నేమ్ చెప్పొద్దు అన్నారండి. నెక్స్ట్ మధు అక్కిరాజు స్టైక్స్ నుంచి $1,000 అండి, మధు రావాలి పైకి. మహేష్ ఎరుకుల $1,000 అండి, రికర్షన్ గ్రూప్ నుంచి. ఫణి అడిస్మల్లి $1,000 అండి. నెక్స్ట్ శివ ఎరంశెట్టి అండ్ శ్రీ ఎరంశెట్టి అండి లిప్సిస్ నుంచి $1,000. నెక్స్ట్ చాందిని దువ్వూరి 5,000 అండి. రజనీ ఆకురాతి గారు 5,000 అండి. నెక్స్ట్ ఉప్పులు సుబ్బారావు గారు 5,000 అండి. ఉప్పులు సుబ్బారావు గారు 5,000 అండి. నెక్స్ట్ జంపాల్ చౌదరి గారు 5,000 అండి. అరుణ జంపాల్ గారు 5,000 అండి. హరీష్ కొలసాని 5,000 అండి, తను ఇండియా వెళ్ళారు. నెక్స్ట్ రజనీ చదువుతారండి. యాక్చువల్గా అందరూ చదివాడు కానీ తన డొనేషన్ చదవలేండి. వినోద్ ఈస్ ద హైయెస్ట్ డోనర్ ఫర్ దిస్ ఈవెంట్ అండి. 10,000 ఫ్రమ్ చికాగో ఫ్రమ్ వినోద్.
Thank you, Vinos, for your support. Today's event is great success because of Vinos. I thank him a lot for organizing this event. Thank you. And Srinivas Murthy Damarla $1,000 andi. Ram Gajala Doctor $1,000. Anil Korepati $2,000. Praveen Padala $2,000. Cherupalli Aravind $2,800. Mallikarjun from Durga Handlooms $3,000. Manohar Bandla from Right Pros $2,000. Dr. Sriram Santi and Sharda Purna Santi $1,000. Dr. Srinidhi Musnuru $1,000. Bala and Padmaja Rapaka $1,000. Praveen Jalagam $1,000. Windsor Medical Institute from Dominican Republic $5,000. Nasrao Pride Engineering College $5,000. Thank you all for your donation. Thank you. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ రోజు కార్యక్రమానికి మన తెలుగింటి ఆడపడుచుగా వచ్చినటువంటి గద్దె అనురాధ గారు, రామ్మోహన్ గారు, ఈరోజు దేశం నలుమూల నుంచి తరలి వచ్చినటువంటి మా మిత్రులు, తానా కార్యవర్గ సభ్యులు, ఈ చక్కటి సాయంత్రాన్ని పంచుకోవడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా తానా తరపున నమస్కారం. తానా గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇందాక మీరు ఒక 4 నిమిషాలు మా 40 సంవత్సరాల సుదీర్ఘ తానా ప్రయాణాన్ని జంపాల చౌదరి గారు రాసినటువంటి ఒక చక్కటి స్క్రిప్ట్ ద్వారా ఒక 4 నిమిషాల వీడియోలో మీకు మేము చేసిన పనుల్లో కేవలం అతి కొద్ది పనులు మాత్రం మేము ఏం చేస్తామనేది ఒక వీడియో ద్వారా మీకు చూపించడం జరిగింది. ఆ వీడియో మీద కనుక మీరు చూస్తుంటే ఈ 40 సంవత్సరాల్లో తానా ఎటువంటి సేవా కార్యక్రమాలు తీసుకునేది ఒక చక్కటి డాక్యుమెంటరీ అది. అమెరికాలో మన భాషా సంస్కృతిని మనం కాపాడుకోవాలి, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ కన్నిటికీ ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్స్గా ఉండాలి, మన తెలుగు వారి ఉనికి చాటాలనే ఉద్దేశంతో 40 సంవత్సరాల క్రితం స్థాపించబడినటువంటి సంస్థ తానా అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వ్యవస్థాపక లక్ష్యాన్ని మర్చిపోకుండా మన భాషని మన సంస్కృతిని కాపాడుకుంటూ మారుతున్న కాలానికి అనుగుణంగా మా కార్యక్రమాలను మేము పెంపొందించుకుంటూ ఈరోజు ఇటు మన తెలుగు వారికి సేవ చేయడమే కాకుండా అటు మన మాతృదేశం, మన ఏ మూల నుంచి అయితే మనం వచ్చామో ఆ గ్రామాలను కానీ ఆ పల్లెలు కానీ బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లోనే దరిదాపుగా ఒక 400 కోట్ల రూపాయలుగా పైగా వచ్చినటువంటి ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే అమెరికాలో ఈరోజు తానా అని చెప్పి సగర్వంగా చెప్పుకోవచ్చు. అమెరికా అంటే తెలుగువారు అనగానే తానా అనేది గత 40 సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. అదే తానా ప్రతిష్టని ఈరోజు మరింత కాపాడటం కోసం మేమంతా అనుక్షణం కష్టపడుతున్నాం. చాలా మంది అనుకుంటారు ఏంటి తానా అంటే లేదో షో ఆఫ్ కోసం వస్తారో లేకపోతే పేపర్లోనో టీవీలో కోసం వస్తారు, కానీ చాలా అన్యాయం అండి. ఎందుకంటే దీని వెనకాల ఎంతో శ్రమ ఉంది. మేము మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కుటుంబాలకు దూరంగా, వ్యాపారాలకు దూరంగా, మేము చేసేటువంటి వృత్తులకు దూరంగా వందలాది గంటలు మేము వెచ్చించి మన తెలుగు వారి కోసం ఏదో ఒక సంస్థ కోసం మనం కృషి చేయాలనేటువంటి ఉద్దేశంతో కలిసి పనిచేస్తేనే ఈరోజు ఈ సంస్థ ఈ స్థాయిలో నిలబడగలిగింది. తానా టీమ్ స్క్వేర్ గురించి క్లుప్తంగా మనం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను ఒకటైతే మీరు ఈ లాస్ట్ 2-3 ఇయర్స్లో మీరు ఫాలో అయి ఉంటారు. ఇండియా నుంచి మనం భద్రాచలం నుంచి సీతారామ కళ్యాణం తీసుకొచ్చి ఒక 13 నగరాల్లో చేస్తాము. దాదాపుగా ఒక 20 చిన్న సిటీస్లోకి వెళ్ళి సాంస్కృతిక కార్యక్రమాలు చేసి అక్కడ తానా అనేటువంటి ఒక గ్రాస్ రూట్స్లోకి తీసుకెళ్ళడం జరిగింది. అది కాకుండా టీమ్ స్క్వేర్ ఇదే షికాగోలో 2008-2009 కాన్ఫరెన్స్కి ముందు జరిగినటువంటి బోర్డు సమావేశంలో ఇక్కడ మన తెలుగు వారు అనుకోని ఆపద పాలైతే వాళ్ళకి మనం ఒక సంస్థగా ఇటువంటి సహాయం చేయగల ఉద్దేశంతో షికాగోలో అనౌన్స్ చేయబడినటువంటి ఒక తానాలో ఒక విభాగం టీమ్ స్క్వేర్, తానా అత్యవసర సహాయక బృందం, తానా ఎమర్జెన్సీ అసిస్టెన్స్ మేనేజ్మెంట్ టీమ్, దట్స్ ద టీమ్ స్క్వేర్. ఆ టీమ్ స్క్వేర్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ప్రచారానికి దూరంగా, మాకు ప్రచారం కాదు కావాల్సింది, ఏదైనా ఒక ఆపద జరిగితే మన వాళ్ళు ఎవరన్నా కనుక గాయపడితే వాళ్ళకి మనం ఆదుకోవాలి ఒక కుటుంబంగా. అక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి మా ఆత్మీయులు తలడిల్లిపోతుంటారు, వాళ్ళకి మనం ఒక భరోసాని ఇవ్వాలి, మన వాళ్ళని మేము చూసుకోగలటువంటి ధైర్యాన్ని వాళ్ళ ఉద్దేశంతో స్థాపించినటువంటి సంస్థ. ఈ గత 6 సంవత్సరాల్లో దరిదాపుగా 650కి పైగా ఇన్సిడెంట్స్లో మేము హెల్ప్ చేయడం జరిగింది. మీరు చూస్తూ ఉంటారు, ఒక ట్రైవాలీ యూనివర్సిటీ మూతపడినప్పుడు దరిదాపుగా 2,500 మంది విద్యార్థులు ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితుల్లో తానా నిలబడి ఆ రోజు జయరాం గారు కానివ్వండి,
గంగాధర్ గారు కానివ్వండి, మేము కానివ్వండి, మేము ఇటు భారత ప్రభుత్వంతోనూ ఇటు అమెరికా ప్రభుత్వంతోనూ పోరాడి ఆ రోజు హిల్లరీ క్లింటన్ ద్వారాను ఎస్ఎం కృష్ణ గారు సెంట్రల్ మినిస్టర్గా ఉంటే వాళ్ళతో పోట్లాడి ఆ 2000 మంది పిల్లల్ని జైలు పాలన కాకుండా బయటకు తీసుకొచ్చి 3 నెలలు వెలుసుబాటు తీసుకొచ్చి వాళ్ళని వేరే యూనివర్సిటీస్కి మారే అవకాశం ఇచ్చి ఆ 2,500 మందిని మేము నిజంగా కాపాడగలటం అనేది తానా గొప్పతనం. ఇది తానా గొప్పతనం అనే కన్నా కూడా మనమంతా కలిసికట్టుగా మన సాటి వారిని ఆదుకునేటువంటి ఒక గొప్ప గుణం. ఇంకొకటి మీరు వినే ఉంటారు, ఒక లాస్ట్ మంత్లో ఇక్కడ ఈస్ట్ ఏరియాలో ఒక షూటింగ్ జరిగింది. రాత్రిపూట 10:15కి షూటింగ్ జరిగి ఒక మన కృష్ణా జిల్లాలో తెలుగు ఒక అతన్ని షూట్ చేసి చెప్పేస్తే 10:15కి షూటింగ్ జరిగితే 10:30కి వీ గాట్ అ కాల్. హేమా కానూరికి కాల్ చేశాను. 10:30కి కాల్ చేస్తే కరెక్ట్గా 10:45కి దరిదాపుగా 20 మంది టీమ్ స్క్వేర్ కార్యకర్తలు ఏ సంఘటనలో అయితే షూటింగ్ జరిగిందో ఆ సంఘటనలో వెళ్ళారు. పోలీసులు ఆశ్చర్యపోయారు, ఏంటి ఒక అరగంటలో ఒక 20 మంది ఎలా రాగలిగారు ఇక్కడికని. దట్స్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యు హేమా కానీ వినోద్ కానీ వీళ్ళంతా కూడా. అది జస్ట్ ఒక మచ్చు దొరికే. అతని వైఫ్ వెళ్ళిపోతూ కాల్ చేసింది, ఎయిర్పోర్ట్ నుంచి ఏడ్చుకుంటూ కాల్ చేసింది. దేశం వచ్చాము, 3 నెలలు అయింది, మా భర్తని నేను పోగొట్టుకున్నాను, కానీ ఈరోజు మీరంతా మా వెనకాల ఉండి చేసిన సహాయం మా సొంత కుటుంబంలో కూడా ఇలా చేసి ఉండరు, మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటానండి. నిజంగా దానికి మాకు ఒక దస్ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్. అది ఒక చిన్న సంఘటనే. అట్లాంటివి ప్రతిరోజు ఈ లాస్ట్ 20 డేస్లో దాదాపుగా 7 బాడీలు మేము ఇండియా పంపించడం జరిగింది. నిన్న కాక మొన్న ఒక 3 ఇక్కడ స్టూడెంట్స్ ట్రబుల్లో ఉంటే హేమా కానూరు ఒక లాయర్ మాట్లాడి వాళ్ళు బయట తీసుకోవడం జరిగింది. ఇదంతా మేము చేసినటువంటి తానా సేవా కార్యక్రమాలు. అయితే రేపు జరగబోయే ఈ కాన్ఫరెన్స్ ప్రతి 2 సంవత్సరాలకి తానా మహాసభ అనేది మన తెలుగు వారు సగర్వంగా ప్రపంచానికి చాటేటువంటి ఒక చక్కటి సభ. ఈసారి సభ మునిపెరినప్పుడు లేనట్టుగా తానాకి ప్రెసిడెంట్గా చేసిన అతను మళ్ళీ ఒక మెట్టు దిగి తానాకి కన్వీనర్గా చేస్తూ ఈ మహాసభలు నిర్వర్తించడం, ముఖ్యంగా అందుకు గంగాధర్ నాదెళ్ల గారికి నా ధన్యవాదాలు. కేవలం తానా మీద అభిమానంతో ఆపేక్షతో ఆయన సారథ్యంలో ఈసారి డెట్రాయిట్ మీకు డ్రైవింగ్ డిస్టెన్స్లో ఉంది, అక్కడ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మేము ఇవ్వబోతున్నాము. ఈసారి జరగబోయేది 20వ తానా మహాసభ, చాలా బాగుంటుంది. దానికి మీరంతా తప్పనిసరిగా రావాలి. అయితే నాదెళ్ల గంగాధర్ గారు ఇందాక చెప్తున్నారు డబ్బులు 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 అని. దాని అవసరం గురించి చెప్తాను నేను. తానా మహాసభ జరగాలి అంటే దరిదాపుగా ఒక 10,000 నుంచి 12,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈసారి ఒక $2 నుంచి $2.5 మిలియన్ మాకు ఖర్చు అవుతుంది. ఆ హాల్ రెంట్ కానివ్వండి, మీకు పెట్టే ఫుడ్ కానివ్వండి, లేకపోతే అక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, ఈ జస్ట్ ఆడియో మైక్ విజువల్ సిస్టమ్ ఒక్కదానికి $250,000 అవుతుంది. అయితే ఈ 10,000 మంది రిజిస్టర్ చేసుకున్నా కానీ మాకు వచ్చే ఇన్కమ్ జస్ట్ $500,000 జస్ట్ రిజిస్ట్రేషన్ ద్వారా. అంటే అది ఏమాత్రం సరిపోదు. దానికి డబ్బులు కావాలి అంటే దానికి డొనేషన్స్ కావాలి. ఆ డొనేషన్స్ అందిస్తూ ఇక్కడికి వచ్చాము. అయితే మీరు ఇచ్చే డొనేషన్ ఈరోజు ఏదైతే ఉందో అది $1000 కావచ్చు, $100 కావచ్చు, 10,000 కావచ్చు, 5,000 కావచ్చు. దాని డొనేషన్కి మీకు వెనక ఏమొస్తుంది అంటే ప్రాబ్లీ ఒక డోనర్, ఒక బ్యాడ్జ్ రావచ్చు, ఒక బెటర్ సీట్ రావచ్చు, అందరితో పాటు మీరు కార్యక్రమాలు వస్తారు. కానీ దాని వెనుకున్నటువంటి ఆంతర్యం మాత్రం చాలా గొప్పది. ఒక $10,000 మీరు డొనేషన్ ఇచ్చారంటే కనీసం ఒక 25 ఫ్యామిలీని రండి మీరు మాతో సంతోషాన్ని పంచుకోండి అని చెప్పి మీరు సబ్సిడైజ్ చేస్తున్నారు. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. మీరు కనుక ఇచ్చినటువంటి ప్రతి డాలర్ కూడా ఇంకొక కుటుంబాన్ని రండి మీరు మాతో ఆనందాన్ని పంచుకోండి, మీరు తానా ద్వారా మన సంస్కృతి ఏంటో ప్రపంచానికి చాటుదాము, మన ఒక సమైక్యత ఏంటనేది ప్రపంచానికి చాటుదాం అనేటువంటి ఒక భావనకి మీరు చేయూతనిస్తున్నారు అనే దాన్ని మీరు భావించాలి. అది చాలా అవసరం. మీరు $100 ఇవ్వండి, $1000 ఇవ్వండి, ప్రతి ఒక్క దాన్ని మేము సద్వినియోగపరుస్తాము. అన్నిటికన్నా ఈ కాన్ఫరెన్స్ అనేది ఒక్కటే మాకు మనీ మేకింగ్. ఇదే షికాగోలో 2009లో జరిగినప్పుడు దాదాపుగా $500,000 మేము నష్టపోయాం. అయినా కానీ ఒక అద్భుతమైనటువంటి కాన్ఫరెన్స్ని మేము ఇవ్వగలిగాం. ఎందుకంటే ఆ రోజు రెసెషన్ ఉంది, రకరకాల కారణాల వల్ల నష్టపోయాం. కానీ ఈసారి జరిగే కాన్ఫరెన్స్లో మేము డబ్బులు మిగిల్చి ఆ మిగిల్చిన డబ్బులు అటు మాతృదేశంలో సేవా కార్యక్రమాలకు కానివ్వండి, లేకపోతే ఇటు టీమ్ స్క్వేర్ చేసినటువంటి సేవా కార్యక్రమాలకు కానీ ప్రతి ఒక్క డాలర్ కూడా మేము సద్వినియోగపరిచి దాన్ని ఒక సేవా కార్యక్రమానికి వెచ్చిస్తాం. కాబట్టి మీరు ఇచ్చేటువంటి డొనేషన్స్ తప్పనిసరిగా మాకు ఉపయోగపడతాయి. దానికి మీరు ఒక్కొక్కసారి ఆలోచించి
$1000 ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఒక 0 పెట్టి మీరు మమ్మల్ని ప్రోత్సహించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది చాలా అవసరం. అది కాకుండా మీరు తప్పనిసరిగా రావాలి. తానాకు ఒక సంస్కృతి ఉంది. తానా కాన్ఫరెన్స్ జరిగేటప్పుడు ఏంటంటే దాదాపుగా ఒక 250-300 ఫ్యామిలీలు అక్కడికి వచ్చి ఒక రీయూనియన్గా చేసుకుంటారు. వాళ్ళు రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి అందరూ కూడా ఒక ప్రాంతంలో కలుసుకోవడం. అన్నిటికన్నా ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మీకు ఈరోజు ఫేస్బుక్, లింక్డ్ఇన్, ట్విట్టర్ ఇట్లాంటివి వచ్చాయి. కానీ ఇప్పటికీ కూడా మీకు తెలియని వాళ్ళు ఏంటంటే ఎక్కడో చిన్నప్పుడు మీతో పాటు చదువుకున్న వాళ్ళు సడన్గా ఎదురవుతారు. చదువుకున్నటువంటి క్లాస్మేట్ వచ్చి ఒక ఇద్దరు పిల్లలతోనూ లేకపోతే వచ్చి సడన్గా పలానా సుబ్బారావు, పలానా అప్పారావు బాగున్నారంటే ఆ అన్నిర్వచనీయమైనటువంటి ఒక అనుభూతి అది హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ తానా. కాబట్టి మరొకసారి మీ ప్రతి ఒక్కరిని కూడా మీరు డొనేషన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇవ్వగలిగే లాగా ఉంటే సాధారణంగా స్వీకరిస్తూ, ఒకవేళ డొనేషన్స్ ఇవ్వలేకపోయినా కానీ కనీసం మీరు రిజిస్టర్ చేసుకొని ఇక్కడ షికాగో నుంచి కనీసం ఒక 1000 ఫ్యామిలీలు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి షికాగో ఈరోజు టీమ్ స్క్వేర్కి ఒక ఆయువు పట్టుగా ఉంది. దానికి అహర్నెస్లో ప్రాణం పోస్తున్నటువంటి మిత్రుడు హేమా కానూరి, వినోద్, చాందిని గారు, రజనీ గారు, అలాగే ఇక్కడ మన చౌదరి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత మన యుగంధర్ గారు పెద్ద అయిన, తర్వాత మన జగదీష్ కానూరి గారు, మీ అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ వెల్కమ్ టు డెట్రాయిట్. థ్యాంక్ యూ. సో ఇది ఏంటంటే ఎంతోమంది ఉన్నారనమాట వాలంటీర్స్. 911 కన్నా ఎక్కువ ఫాస్ట్గా పనిచేస్తాం అన్నమాట. యాక్చువల్ 911 అంటే గుర్తుకొచ్చిందండి. ఒక 2 సంఘటనలు అది నేను గర్వంగా చెప్పుకోవడం కాదు. ఒక 2 సంఘటనల్లో మన మిత్రుడు సతీష్ వేమన్ ఎక్కడ ఉన్నారు. 2 సంఘటనలో, ఒకటి సూసైడ్, ఒకటి న్యాచురల్ డెత్. 2 సంఘటనలో కూడా 911 కన్నా కూడా ముందు తానా టీమ్ స్క్వేర్ గాట్ ద కాల్. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ తానా టీమ్ స్క్వేర్ టుడే. అవునండి, తానా టీమ్ మెంబర్స్ ఎలా అంటే నిజంగా చెప్తాం అన్నమాట, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. అందరూ అంటారు హేమా నీకు భగవంతుడు పుణ్యం వేస్తాడని చెప్పి అంటామంటామాట. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే 2-3 రోజులు డెడ్ బాడీ దగ్గర కంప్లీట్గా అక్కడే ఉంటాం అన్నమాట. అంటే తెలిసిన వాళ్ళు కూడా దగ్గర రాలేరు అనమాట. బట్ మాకేంటి యూజ్ టు బి అయిపోయింది. అంటే అది అంటే ఒక ఐడియా తీసుకొచ్చింది నన్నపేట మోహన్ గారితో మేము ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. మోహన్ గారు ఇంకొక 2 monthsలో ప్రెసిడెంట్ పదవి నుంచి వెళ్ళిపోతున్నారు. బట్ స్టిల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద తానా ఇంకా ఉంటారు. ఇంకా 2 నెలలు లెక్క. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏమంటే ఇప్పుడు ఒక మాట అండి, మోహన్ గారికి ఏ టైంలో ఎప్పుడు కాల్ చేసినా 90% టైం ఎత్తుతారండి. లేదంటే విత్ ఇన్ 5-10 minutes రిటర్న్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అనిల్ నగర్ ప్లీజ్ కమ్ టు ద స్టేజ్ అండి. సార్ ఫౌండేషన్ ట్రస్టీగా ఎలక్ట్ అయ్యారు మన భారీ మెజార్టీతో ఈసారి. థ్యాంక్స్ హేమా గారు. ధీరంగా రండి సార్. మాస్టర్ ఎందుకంటే తానా ఆర్గనైజేషన్ నడుతుంది, మామూలుగా నడుతుంది అనమాట. దాని మామూలుగా పరిగెత్తు ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్ చాలా సంతోషం అండి. ఈరోజు ప్రతి 2 సంవత్సరాలకు కూడా మేము అందరం ఇలానే వస్తాం. ఏంటంటే ఈ కాన్ఫరెన్స్ చేయడం అనేది నాకు 2 కాన్ఫరెన్స్లు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ కాన్ఫరెన్స్ చేయడానికి మా మోహన్ గారు చెప్పినట్టు ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ మనీ. మీరు ఇచ్చే $250 రిజిస్ట్రేషన్తో కాన్ఫరెన్స్ చేయడం కష్టం. కాబట్టి మేము ఈ రకంగా ప్రతి టౌన్లోకి వచ్చి ఇలా మీ అందరినీ డొనేషన్ రూపంలో కొంత ఇస్తే అనే ఉద్దేశంతో వస్తూ ఉంటాం మెయిన్గా. కానీ ఏంటంటే తానాకి ముఖ్యమైన సిటీస్లో చికాగో ఒకటి. చికాగో, న్యూయార్క్లోనే తానా అనేది అసలు పుట్టడం. చికాగోకి ఇంకా ప్రత్యేకత ఉందన్నమాట. మొట్టమొదటి తెలుగు ఆర్గనైజేషన్ ఎక్కడన్నా స్థాపించబడింది అంటే ఈ చికాగోలోనే. కానీ ఇప్పుడు మాకు లాస్ట్ 2 times కూడా వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది చికాగోలో. నేను కాన్ఫరెన్స్ కన్వీనర్గా చికాగో వచ్చినప్పుడు హార్డ్లీ వీ కుడ్ నాట్ ఈవెన్ గెట్ 40 people ఇన్ టు ద రూమ్. అలాంటిది ఈరోజు తానా ఈ మోహన్ గారి డైరెక్షన్లోనే కానివ్వండి, యూత్ ఎక్కువ ఇన్వాల్వ్ అవటమే కానీ ఈరోజు ఆల్మోస్ట్ 200 people ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్కి రావటం అనేది మా అందరికీ గర్వంగా ఉంది. అలానే మీరందరూ కూడా ఎంత డబ్బులు ఇచ్చారనేది అవసరం లేదు. తానా దగ్గర డబ్బులు ఉన్నాయి, తానాలో ఉన్న వాళ్ళందరి దగ్గర డబ్బులు ఉన్నాయి.
మీ ఇన్వాల్వ్మెంట్ ఇంపార్టెంట్ అనమాట. మీరు ఒక $1000 డొనేషన్ ఇస్తే తప్పకుండా $1000 మీకు రిజిస్ట్రేషన్ వస్తుంది, మీకు బ్యాంక్వెట్ టికెట్లు వస్తాయి, అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యూ కెన్ రైట్ ఆఫ్ దట్ $1000 ఇన్ యువర్ ట్యాక్స్ రిటర్న్స్. కాబట్టి దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని మీరందరూ కూడా ఈ పక్కనే ఉన్న డెట్రాయిట్లో జరిగే కాన్ఫరెన్స్లో మీరు పార్టిసిపేట్ చేయడం అనేది అన్నిటికంటే ముఖ్యం. మేమందరం ఉన్నాం అనుకోండి, మేము అన్ని పనులు వదిలిపెట్టుకొని ఈరోజు సాటర్డే ఇక్కడ మేము రావాల్సిన అవసరం కూడా లేదు. మాకు ఆ తానా మీద ఉన్న అభిమానం, ఆ తానాలో ఉన్న ఇన్వాల్వ్మెంటు, వీళ్ళేదో చెప్తూ ఉంటారు మాస్ లీడర్లు ఆ లీడర్లు అని, అవన్నీ కాదు. కానీ ఈ ఆర్గనైజేషన్తో ఒక 20 సంవత్సరాల అనుబంధంతో ప్రతి తెలుగువాడికి ఇది ఒక ఆత్మీయ సంస్థగా రూపొందించాలనే ఉద్దేశంతో మేమందరం ఈ తానాలో ఇంతకాలం పనిచేసాం. ఇంకా కూడా ఫ్యూచర్ చూస్తూ ఉంటే ఇంకా గ్లోరియస్గా ఉంటుంది తప్పకుండా. ఎందుకంటే ఎక్కువ మంది యూత్ ఇన్వాల్వ్ అవటం ఇక్కడే చూసాం. ఇదే ఎగ్జాంపుల్, లాస్ట్ 6 కాన్ఫరెన్స్లో కూడా చికాగోలో ఎంతమంది ఫండ్ రైజింగ్కి అటెండ్ అవ్వడం అనేది ఇది మొట్టమొదటిసారి. ఇది శుభదాయకం. ఈ 40 సంవత్సరాల తానాని లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి ఉన్న లీడర్షిప్లన్నీ ఒక స్థాయికి తీసుకొచ్చి మా దృష్టిలో తెలుగు ప్రజలు ఖ్యాతించదగిన వ్యక్తి ఎవరన్నా ఉండారు అంటే నందమూరి తారక రామారావు. అలానే ఏదైనా తెలుగు సంస్థ తెలుగు ప్రజలకి దగ్గరలో ఉంది అని చెప్పడంలో తానా ముందుంది అనే దాంట్లో ఏ రకమైన సందేహం లేదు. అలానే మా అందరి కోరిక కూడా, మేమందరం కూడా లీడర్షిప్లో మీ కుర్రాళ్ళని ఇన్వాల్వ్ అయ్యి మీరందరూ ఈ ఆర్గనైజేషన్ని 100 సంవత్సరాల పాటు కూడా ఇదే మొమెంటంతో ఏ రోజైనా తానాకి చెడ్డ పేరు రాకుండా తానాని అభివృద్ధిలోకి తీసుకెళ్లే విధంగా ఈ యూత్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ ఆర్గనైజేషన్ కాన్ఫరెన్సే కాకుండా భావి తరాల్లో తెలుగువాడు గర్వించదగిన సంస్థ అని మేము ఇప్పటివరకు అయితే ప్రూవ్ చేసామనే దాంట్లో ఏ రకమైన సందేహం లేదు. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే యూ హ్యావ్ మై సెల్ నెంబర్, యూ కెన్ కాల్ మీ, విల్ ఆన్సర్ దెమ్. కాబట్టి ఫ్యూచర్లో కూడా మనం ఆ రకంగా తీసుకెళ్ళాలి అంటే మనం యూ హ్యావ్ టు ఓన్ ద ఆర్గనైజేషన్. మీరందరూ ఇన్వాల్వ్ అయితేనే ఓనర్షిప్ వస్తుంది. కాబట్టి మీరు ఈ ఆర్గనైజేషన్లో ఇన్వాల్వ్ అయ్యి మన తెలుగు వాళ్ళ ఖ్యాతిని చాటే ఆర్గనైజేషన్గా దీన్ని రానున్న కాలంలో తీర్చిదిద్దుతానని, అలానే మీ అందరినీ డెట్రాయిట్లో తప్పకుండా కలుగుతాం. తప్పకుండా మనందరం విల్ హ్యావ్ ఎ గుడ్ టైం. ఐ డోంట్ హ్యావ్ మచ్ టు డూ. మీ అందరితో కాలక్షేపం చేయడమే తప్ప. ఇప్పుడు గంగాధరు, మోహన్ గారు వీళ్ళు ఉన్నారంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. కాబట్టి మాలాంటి వాళ్ళకి ఏం పని ఉండదు. కాన్ఫరెన్స్లో మీ అందరితో కలిసి సరదాగా ఎంజాయ్ చేద్దాం. తప్పకుండా రండి. మీ చేతనైనంత వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు దాన్ని $1000 డోనర్గా మారితే నేను ఇందా చెప్పిన అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ చికాగో. రవివర్మ గారు అని చెప్పేసి మీరందరికీ కొంచెం పరిచయం ఉంటుంది అనమాట. వెన్నెల, రాఖీ, సైనికుడు, బొమ్మరిల్లు, జాబిల్లి, చిన్న సినిమాస్, ఇలా మహేష్ బాబుతో 1 సినిమాలో నటించిన రవివర్మ గారిని ఒకసారి స్టేజ్ మీద రామని చెప్పి కోరుకున్నాను. మా జయరామ్ గారు శాలువతో ఆయన సన్మానం చేస్తారు. థ్యాంక్స్ రావు గారు వచ్చినందుకు. ఓకే, ఇక్కడికి పిలవడమే సన్మానం అండి. థ్యాంక్ యూ రజనీ గారు. అండ్ లాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఉంటున్నాను ఇక్కడ, ఐ మీన్ యూఎస్లో. కానీ నా అదృష్టం, ఐ మీన్ దురదృష్టం ఏంటంటే ప్రతిసారి తానా ఫంక్షన్ ఉన్నప్పుడు నేను ఇండియాలోనో, లేకపోతే నేను ఇక్కడ షికాగోలో తానా జరుగుతుంటే నేను ఇండియాలో షూటింగ్ చేస్తా ఉన్నానండి. ఆ 3 డేస్కే మళ్ళీ ఆ షూటింగ్ కూడా. సో ఇక్కడ పని చేసుకుంటూ July 2కి ఫ్లైట్ ఎక్కి 4th, ఐ మీన్ 3rd, 4th, 5th చేసుకుని మళ్ళీ 6th టికెట్కి వచ్చాను ఆన్ రైల్వే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. ఎప్పుడు తానాని పరోక్షంగానే నేను, పర్టికులర్లీ ఇందాక టీమ్ స్క్వేర్ గురించి చెప్పారు కదా మోహన్ గారు, ఐ వాజ్ ఆల్వేస్ వెరీ ఎక్సైటెడ్ అంటే ఎప్పుడు పాపం
ఏ దురదృష్టం యూనో సమ్ యాక్సిడెంట్కో దీనికో రెస్పాన్స్ ఉంటుంది ఇన్ అ వే, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దే హ్యావ్ బీన్ ఆన్ ద ఫోర్ ఫ్రంట్ ఆల్ ద టైమ్. అదొక్కటి నేను ఒక స్టూడెంట్లో వచ్చానండి ఇక్కడికి, సో దాని వాల్యూ ఏంటో నాకు బాగా తెలుసు. మెడికల్ ఇన్సూరెన్స్లు ఉంటాయి ఉండవు, ఈ అన్ని టెన్షన్లకి కూడా ఆ ఆన్సర్ నాకు చాలా బాగా నచ్చేదండి. ఐ మీన్ తానా వాజ్ ఆల్వేస్ ఆన్ ది ఫోర్ ఫ్రంట్. దట్ ఐ అప్రిషియేటెడ్ వెరీ అండ్ తానా ఈజ్ లైక్ ఎన్టీఆర్ గారు ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆ టైప్. అంతకంటే దెర్ ఇస్ నో సెకండ్ గెస్ ఇన్ దాట్ వన్. ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగున్నాయి ఇందాక నుంచి డాన్స్లు అవన్నీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. ఓకే, థ్యాంక్స్ అండి. ఇక్కడ న్యూ షిరిడి సాయిబాబా టెంపుల్ శాంబర్గ్లో బిల్డ్ చేస్తున్నారండి. ఒకసారి శ్రీలేఖ్ గారు మాట్లాడారు. Hello everybody, and I am with Varkamai organization, and I would like to take this opportunity to say a few words about this organization and the upcoming Sri Sai Mandir in northwest suburbs. Varkamai is a non-profit organization. We do a lot of events and conduct activities towards personal spiritual development of the community based on Shirdi Sai philosophy. And a lot of spiritual centers in Boston, and also we do annually a spiritual walk, and I think many of you are aware of Shri Sai Palki that we do every year in Chicago. We also do in many other cities like Virginia, Boston, Denver, Wisconsin, Allentown, Madison. And a lot of devotees from northwest suburbs came forward requesting Dwarkamai to help to have a temple in Schaumburg area. And we take this honor, and we are trying to help to set up a Baba's place in Schaumburg. And I thank Tana for giving me this opportunity, and on behalf of Dwarkamai team, we wish them all the success and good luck for their upcoming event. Thank you. కిరణ్ పల్లా గారు మాట్లాడతారండి. తను ఇక్కడ ఏవి లైటింగ్ అన్ని తనే చూశారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్ గారు. ఇంత మాస్ పాటల్లో ఈడెవడు మైక్ పెట్టుకొని వస్తున్నాడు అనుకుంటున్నారేమో కానీ నేను బోర్ పెట్టించి తెలుసుకోలేదండి. బట్ ఐ ఆల్వేస్ స్టార్ట్ ఫ్రమ్ అ బాటమ్ ఆఫ్ మై హార్ట్. మనకి ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఉంది అంటే దాని వెనకాల చాలామంది ఉంటారు. అఫ్ కోర్స్ ఇప్పుడే నేను కొంచెం బాగా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నాను. ద రీజన్ ఈజ్ ఫస్ట్ సతీష్ వేమన. అతనికి ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉంది, ఒక అండర్స్టాండింగ్ ఉంది. అండ్ ఐ saw so many examples. I don't want to bore you, but it is from the bottom of his heart. He stood for it. That's why he won with a whopping majority. ఆయన వెళ్ళే ముందు చెప్పాను, you will win with a flying color majority. That is true because of his leadership qualities, and I hope that he will ఆయన దాన్ని ఇంకా ఫార్వర్డ్ తీసుకెళ్తారని. సెకండ్ థింగ్ ఏంటంటే మన లోకల్ చికాగో టాలెంట్ చూశారు కదా. ఇప్పుడు కుర్రవాడు వచ్చి డ్యాన్స్ చేశారు, బాలీవుడ్ డ్యాన్స్. సలీం నగర్ కాలనీ మా ఊరే అనమాట. సో ఆ టాలెంట్ మనం ఎంకరేజ్ చేయాలి. తర్వాత వినోద్ అండ్ చాందిని, రజనీ వీళ్ళంతా మన లోకల్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా జరిగింది ఈ ప్రోగ్రామ్. హేమ గారు ఆయన ఫౌండేషన్, తానా ఫౌండేషన్ నేను చేసేది ఆయనకి తెలియదు, నేను అన్ని అబ్జర్వ్ చేస్తానని. బట్ ఐ అబ్జర్వ్ ఎలా అండి ఆయన టీమ్ స్క్వేర్కి అంటే మనకు మనం చెప్పుకోకూడదు కానీ బట్ ఒకళ్ళు వచ్చి మన గురించి చెప్తే దాన్ని గొప్పది అంటారు కదా. నేను ఐఎమ్ గివింగ్ ఎ టెస్టిమనీ ఫర్ హిజ్ టీమ్ స్క్వేర్ హెల్ప్. ఎందుకంటే ఒక్లహోమాలో ఇక్కడ మొత్తానికి యూనివర్సిటీలో స్టూడెంట్స్ని 2500 చెప్పారండి. ఇంతకుముందు అంతా చెప్పారు కాబట్టి మీకు తెలుస్తుంది. కాళ్ళకి అంటే డ్రగ్ ఎడిట్స్కి వేస్తారనమాట. కళ్యాణ్ వేసి పాపం నడిపించారు. అంటే నేను వాట్ ఈస్ దిస్, నేను స్టూడెంట్కి వచ్చాను 1992లో. అదేంటిది జైల్లో కుర్రోళ్ళ ట్రీట్ చేస్తున్నారంటే కాల్ చేశారు వాళ్ళు. కాల్ చేస్తే ద ఫస్ట్ కాల్ ఐ మేడ్ నోబడీ నోస్ టు తానా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ తానా. ఇట్ కమ్స్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హార్ట్. అందుకే నేను 3 ముక్కలు చెప్పడానికే వెయిట్ చేశాను. మనుషుల్లో కూడా నిజాయితీ ఉంటుందండి. ఆ నిజాయితీ అనేది మోహన్ గారితో ఆయన ఎప్పుడు కలవలేదు. నేను ఆయన మాట్లాడాను. మోహన్ గారు
మన తానాకి అంటే మామూలుగా మనిషిని కలగానే మీకు బాస్టన్ నుంచి వచ్చారా, మీకు ఎల్లారో తెలుసా, పొల్లారో తెలుసా అని అడుగుతాం కదా ఆబ్వియస్గా. అడిగేసాం ఫస్ట్ అడిగేస్తే నాకు అందరూ తెలుసండి అన్నాడు. తర్వాత చెప్పాను అనమాట, ఏమంటే మనం ఇది చేస్తే బాగుంటుందండి అంటే ఆయన ఇమీడియట్గా యూ క్యాంట్ బిలీవ్ అంటే వీళ్ళు చెప్తున్నారు 1 minute రెస్పాండ్ అవుతాడు, 20 minutes రెస్పాండ్, 2 minutes రెస్పాండ్. ఆయన ఇమీడియట్గా టెక్స్ట్ చేశాడండి, కిరణ్ గారు కాల్ చేయండి, ఈ ప్రోగ్రామ్స్ మనం పెడదాం. మనకి పిల్లలు అంటే మన ఏజ్ అంటే ఇప్పుడు 90% ఇక్కడ వాళ్ళందరికీ తానా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను 6 ఏళ్ళ అప్పుడే స్టార్ట్ అయింది తానా. సో దానికి ఇంట్రొడక్షన్ అవసరం లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే మన పిల్లలు ఏదైనా ప్రోగ్రామ్స్లో చేద్దామన్నా గొప్పగా చెప్పుకునేది ఏంటి అంటే అఫ్ కోర్స్ తానా. థర్డ్ థింగ్ ఏంటంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా చూసేది ఏంటి అంటే తానా. దోస్ ఆర్ ద 3 things దట్ టచ్. మనందరం ఒకే ఫంక్షన్ చేసుకుంటాం, డ్యాన్సులు చూసేస్తాం, చప్పట్లు కొట్టేస్తాం, ఇంటికి వెళ్ళిపోతాం. కానీ ఐ విల్ టేక్ ఎన్ యాక్షన్ ఐటమ్, దట్ ఈస్ కార్పొరేట్ స్పాన్సర్షిప్. That means $1 to $1 donation. So I already filled out the form on Hema Kanuru that he does not know about it, Team Square, and I'm going to ask my company if I donate $1, they will donate $1. I'm going to prove with 169 real examples the Team Square Thana what are they doing, and that is because of the people around you. The people part of your culture. And Mohan garu danni chala elevate chesaru. I have so many clippings of you and me gurinchi cheppalsina avasaram ledu. Now Satish has a huge burden and he will go in flying colors. Again I'm using the word flying colors, Satish. He will do it. I am damn sure about it. Endukante Satish Verizon Wireless lo tsunami ki prati dusk ki velli fund collect chesaru. I never saw a person walking to every freaking desk asking for donation. I myself did maybe one time, but he did it. And he took the money all the way to India and that was a fantastic example. And Railway Kodulu challenge is setting chapals also. So the people, the leadership is very important. The foundation that we are standing. మనకున్న పిల్లలకి ఇప్పుడు వాళ్ళ టీనేజ్కి వాలంటరీ వర్క్ కోసం చూస్తూ ఉంటారు. అందరు మదర్స్కి చెప్పేది ఏంటంటే పార్టీ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోవడం కాదు, ఆలోచించండి. వాళ్ళని వాలంటీర్స్గా రిజిస్టర్ చేయండి, వాళ్ళకి వాలంటీర్ అవర్స్ వస్తాయి. దట్స్ ఈజీ కదా, దానిలో మనీ లేదు, ఏమీ లేదు. హేమా ఉన్నాడు, వినోద్ ఉన్నాడు, చాందిని ఉంది, రజనీ ఉన్నారు, మన పెద్దవాళ్ళు ఉన్నారు ఆఫ్ కోర్స్. సో ఆల్వేస్ మనం ఏం చేయగలం సపోర్ట్ చేయడానికి అనేది ఆలోచించండి. దానివల్ల అందరికీ ఉపయోగపడుతుంది. I am the real example. I gave you examples. I can talk all day long, but it comes from the bottom of my heart. I always speak like that, and you should also speak like that. Otherwise, there is no meaning in your lip talk. It's all in lip service. Okay? Thank you. And also, the reason why I am here is, of course, Vinod called me, said, Kiran garu, cheddamandi tana annadu, vachesam. ఏమంటే వినోద్ రాలేదా? అందరూ ట్రై టు మేక్ ద కార్పొరేట్ డొనేషన్షిప్. అంటే మీకు AT&Tలో ఉన్నారు, Capital Oneలో ఉన్నారు కదా, వాళ్ళందరూ దే ఎంకరేజ్ ఫిల్ ద ఫామ్. It is $1 to $1. Sometimes they do $1 to $2. Actually, Satish, do you remember when I said they do $2 to $2? Freddie Mac, he did it. That's what I'm saying. I always go by example. I don't trust all those things. Hoopla and Hangala. That is the example. Do it and you will help the community a lot. It's very nice to meet you. Makes sense? And thanks all the donors. My friends on the Richaru, Funny, Vasu. Thanks, buddy. థ్యాంక్స్ అండి. శ్యామ్ థాట్ కూడా $1,000 అనౌన్స్ చేశారండి. శ్రీనివాస్ కార్టర్ గారు $1,000 అనౌన్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ ఒక చిన్న 1 minute అండి. మొన్న భద్రాచలం రాములవారి కళ్యాణం మన చికాగోలో చేసాం తానా తరపున. ఎంతమంది వచ్చారంటే అన్బిలీవబుల్ అనమాట. అంటే మనం టీవీలో చూస్తాం, అక్కడ పంతులు గారు చదువుతూ ఉంటారు కదా, సేమ్ వాళ్ళే వచ్చారనమాట ఇక్కడికి. చాలా కన్ఫ్యూజన్, చాలా ఎంజాయ్ చేశారు అందరూ. అయితే అక్కడ చాలా డబ్బులు వచ్చినాయి అనమాట, అందరూ డొనేట్ చేశారు. సరే కొన్ని ఓవర్ హెడ్స్ పోయిన తర్వాత మిగతా డబ్బులు ఏం చేయాలని చెప్పేసి ఆ డబ్బులన్నింటినీ తీసుకెళ్ళి తానా ఫౌండేషన్ వాళ్ళు మన నరపనే మోహన్ గారు ఆధ్వర్యంతో వైజాగ్లో చిన్నపిల్లలకి క్లఫ్ట్ లిప్ అంటే పెదాలు గ్రహమోరి అంటారు చూడండి,
వాటితో ఆపరేషన్ చేయించారు అన్నమాట. నేను వెళ్ళాను అనమాట, ఆపరేషన్ స్వయంగా చూశాను. వాళ్ళ తల్లిదండ్రులతో నేను మాట్లాడాను అనమాట. అంత ముందు ఉన్నదానికి డాక్టర్ చూపించారు, 3 times సర్జరీ చేశారు ఒక్కొక్క బేబీకి. సో వాళ్ళ మొహంలో నవ్వు చూసామన్నమాట. తెల్లలైతే మనం చూసినది మొహమే. సో అసలు ఆ పిల్లల్లోకి అంటే ఎంత ఆనందం వేసిందంటే, ఇప్పుడు ఎన్నో తానాలు ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి, ఎన్నో చేసాము. చనిపోయిన తీసుకెళ్ళి పంపిస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. ఎన్ని కాదు, 100 ఏళ్ళు బతకాల్సిన పిల్లలు మొహంలో నవ్వు చూస్తుంటే నేను ఎంత హ్యాపీగా ఉండండి. నేను చికాగో వాసిలాగా ఇక్కడే ఉండిపోవాలి, ఇక్కడ జనాలందరూ రుణం తీసుకోవాలి. వాళ్ళందరూ ఇచ్చిన 5 పైసలు 10 పైసలు ఆ డబ్బులు దగ్గర చేయించింది థ్యాంక్స్ టు ద తానా అండి. అయితే ఆ రోజు చేసిన ప్రోగ్రామ్కి, రాములవారి కళ్యాణం చేసిన ప్రోగ్రామ్కి వాలంటీర్లు ఎంతోమంది ఉండి హెల్ప్ చేశారు. వాళ్ళ వల్లే సక్సెస్ అయిందండి. ఈవెంట్లో ఏంటంటే యాక్చువల్గా వాళ్ళ ముందు అప్రిషియేట్ చేయాలి. పాపం బయట కూడా పనిచేశారు, కొంతమంది వెళ్ళిపోయారు అనమాట. ఒక్కసారి పిలుస్తాను. యుగంధర రెడ్లపాటి గారు, జంపా చౌదరి గారు, మా చికాగో వాస్తవ్యులు పెద్దలు, వాళ్ళు వచ్చి వాళ్ళొకసారి బుక్ ఇవ్వాల్సింది కోరుకుంటున్నాను. కృష్ణమోహన్ గారు రండి సార్ ప్లీజ్. కృష్ణమోహన్ గారు ప్లీజ్. ఇది ఎప్పుడు అండదండిగా ఉంటానంటే, పని ఉందంటే ఫోన్ చేసి అడుగుతాడు అనమాట, మీకు ఏం కావాలి సార్ హెల్ప్ అని. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. శరత్ గుర్రం రాలేదండి. రమేష్ గార్పాటి గారు, కిరణ్ కొప్పవరపు, హనుమంత్ చెరుకూరి, రామకృష్ణ గారు, మూర్తి గారు రాలేకపోయారు. లావణ్య గారు స్వామివారికి డెకరేషన్ మొత్తం చేసింది అనమాట. ఆ ఓన్ ఎక్స్పెన్సెస్ పెట్టారన్నమాట. రాములవారికి సీతమ్మ కూడా పూర్వజులు కూడా ఆమె చేతితో పెట్టిందనమాట. ఆమె రాలేకపోయింది. కృష్ణ గారు, నెక్స్ట్ రజనీ ఆగ్రెడ్డి గారు, పని గారు రండి సార్ ప్లీజ్. అండ్ ఫ్రెండ్స్ అమ్మ రెండమ్మా, వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేశారనమాట. రెండమ్మా ప్లీజ్. చాలా ఉంది సార్. వీళ్ళందరూ చాలా యూత్ అండి. బట్ కాలేజీలో చదువుకుంటానే వాళ్ళు వచ్చి వాళ్ళు చూపించే ఇంట్రెస్ట్ చూసి మాకు ఇంకా బాగా చేయాలనిపించింది. ఒక్క నిమిషం జంపా చౌదరి గారు, యుగంధర గారు ఒక్క మాట మాట్లాడతారు సార్. చాలా రోజుల తర్వాత మనం ఇక్కడ ఒక తానా పండుగను మన ఊళ్ళో చేసుకుంటున్నాము. మీరందరూ కూడా ఈ శనివారం సాయంత్రం ఇక్కడికి వచ్చి ఈ పండుగని బాగా విజయవంతం చేసినందుకు మీకందరికీ తానా తరఫున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. Dear friends, since the inception of the Tana, since 1977, it has an unflinching determination and the commitment from the various leaders, starting from Kakal Subbarao Garu to Nannapaneni Mohan Garu. Then we're going to have a vibrant and energetic leaders, Jampala and Vemal Satish. We're going to enjoy. And then in Detroit, it's going to be a great event. We have been so many successful conferences so far. This conference is going to outdo it because it already broke all the records. So let's go and enjoy it. Our Tana is a great organization. Thank you. మీరందరూ కూడా తానా మెంబర్స్ అవ్వాలని చెప్పి, మీరు కూడా వాళ్ళ భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. మాకు ఎనర్జీ ఇచ్చిన యుగంధర గారు, అక్కడే మనీ సుదర్శన్ గారు, మా జంపల్ చదువు గారు మనల్ని ప్రోత్సహించారు. మమ్మల్ని ఒక చిన్న లీడర్ లాగా తయారు చేశారు. అందరూ అన్నింటి మేము లీడర్ అనుకున్నాం. తర్వాత వినోద్ గారు, మన రజనీ గారు, చాందిని గారు, ఇలా మీరందరూ కూడా వస్తే ఇంకా బాగా చేసుకోవచ్చు అన్నమాట. వీళ్ళే పెట్టి పోసి ఇచ్చారు ఆర్గనైజేషన్ని. మనం కాపాడుకుందాం. మీరందరూ మెంబర్లు అవ్వండి. tana.orgకి వెళ్తే అందులో మెంబర్షిప్ ఫామ్ ఉంటుంది అన్నమాట. టీమ్ స్క్వేర్ కూడా ఉంటుంది, అందులో కూడా రిజిస్టర్ అవ్వండి. యా ప్లీజ్. ఇంకో 2 దాతలు ఇచ్చారండి. శ్రీనివాస్ మూర్తి దామర్ల $10 అండి. ఇంకా రామ్ గజ్జిలా గారు $1000 అండి. ఇంతకీ ఎంతైంది? కూడా కలిపా. ఓకే 128
తర్వాత జే చంద్ $5,000. ఇక్కడే ఉన్నారు ఆయన. ఒకసారి లెగవాలి. జే చంద్ ఒకసారి నుంచోండి. $5,000. తర్వాత మనకి ఇంకొక $30,000 యుగంధర్ గారు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఒక పేరు $30,000 అయింది. వాళ్ళు రేపు ఈవినింగ్ అలా చెప్తారు. మీకు ఎంత కావాలి? ఓకే, అది దంపాలు గారి 10,000 వేసుకుంటేనా? 10,000 వేసుకుంటే లేదు, ఇందాక 10,000. ఓకే అండి చంద్ర గారు, ఓకేనా? ఓకే, దంపాలు గారు 10,000 కరెక్ట్ చేయండి. మీకు ఎంత కావాలి? ఓకే, మీకు ఇంకో 10 చెప్తున్నాం. ఓకే ఓకే, సరే మళ్ళీ వస్తాను 10 నిమిషాలు. టీటీఏ నుంచి జగదీష్ కానూరు గారు ఒకసారి స్టేజ్ మీద రండి సార్. టీటీఏ టీం మొత్తం రండి. రజని ఆకులాటి, చాందిని దువ్వూరు, రామకృష్ణ కొర్రపాటి, టీటీ, వీరస్వామి ఆచంట, హేమంత్ రెడ్డి, శ్రీలక్ష్మి దువ్వూరు, అండ్ టీఏజీసీ నుంచి శ్రీనివాస్ గారు అండ్ టీమ్. ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. జగదీష్ అన్న రండి. సో యుగంధర్ ఎడ్లవాడి గారిని వచ్చి ఒకసారి మన వాళ్ళందరికీ అది ఫ్లవర్ బొకే వేసామని కోరుకుంటున్నాం. యుగంధర్ గారు ప్లీజ్. యుగంధర్ గారు భీష్మాచార్యుడు అనమాట, చికాగోలో ఉన్న తెలుగు అసోసియేషన్. పదండి. శ్రీనివాస్ గారు. రమేష్ గార్పాటి గారు ప్లీజ్. రమేష్ గార్పాటి గారు ఎక్కడ రావాలండి? రమేష్ గార్పాటి గారు ద సేమ్ టైం కాట్రగడ్డ శ్రీనివాస్ గారిని కూడా స్టేజ్ మీద రమ్మని కోరుతున్నామండి. కాట్రగడ్డ శ్రీనివాస్ గారు. కాట్రగడ్డ శ్రీనివాస్ గారు ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. నెక్స్ట్ అండి. థ్యాంక్స్ ఎవ్రీవన్. మూర్తి గారు రాలేదనుకుంటండి. ఇంకా నరేంద్ర గారు టీఏ ఆట నుంచి కొంతమంది ప్రముఖులు ఉన్నారు. వాళ్ళు అంటే అన్ఫార్చునేట్ సర్ప్రైజ్ ఈవెంట్ ప్లాన్ చేసుకున్నారు. సర్ప్రైజ్ ఈవెంట్ అందరూ ప్లాన్ చేస్తారు, అందుకని చెప్పి రాలేకపోయారు అనమాట. సిటీ నుంచి మూర్తి గారు కూడా వస్తా అన్నారు. ఆయన కొంచెం అయిపోయినట్టున్నారు. ఆయన రాగానే మేము పరిచయం చేస్తాం. మన షికాగో ప్రజల గురించి గంగాధర్ గారు రిక్వెస్ట్, ఒక ఎర్లీ బర్డ్ రిజిస్ట్రేషన్ May 1st అయిపోయిందండి. దాన్ని 18th వరకు ఎక్స్టెండ్ చేశారు. మన షికాగో వాళ్ళ గురించి 2 more days టు రిజిస్టర్ ద ఫర్ తానా 20th కాన్ఫరెన్స్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. ఇప్పుడు యువనాయకుడు సతీష్ వేమ గారు మొన్న ఎగ్జిక్యూటివ్ ఎలక్టోరల్ ప్రెసిడెంట్గా ఎత్తయ్యారు. ఆయనతో కేక్ కట్ చేయించుదామని చెప్పేసి అనుకున్నాం. సతీష్ అన్న ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. ఈ చికాగోకి ఒక పెద్ద దిక్కుగా ఉంటున్న యుగంధర్ ఎడ్లపాటి గారు ప్లీజ్ కమ్ టు ది డయాస్. ఇంతకుముందు చెప్తా ఉన్నారు మోహన్ గారు, జయరాం గారు అందరూ చెప్తా ఉన్నారు. ఇండియాకి వెళ్ళినప్పుడల్లా అడుగుతారు అనమాట, తానా అంటే ఏముంది, తందానే కదా, 2 నెలలకు వస్తారు మీరు ఫంక్షన్ చేసుకుంటారు అంతే కదా అన్నారు. అలా కానే కాదు. ఎందుకంటే మోహన్ గారు చెప్పారు, ఇప్పటికీ తానాలో దాదాపుగా 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఆంధ్రప్రదేశ్లో. అలాగే చికాగోలో మనం వీ లాస్ట్ అబౌట్ 400,000. కానీ జయరాం గారు కాలిఫోర్నియాలో హీ సేవ్డ్ అబౌట్ $500,000 ఫ్రమ్ హిస్ కాన్ఫరెన్స్. గివ్ మీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అలాగే డాలస్ లైన్ కాన్ఫరెన్స్లో కూడా వీ సేవ్డ్ అబౌట్ $400,000. ఇలా వాటర్ బాటిల్ దగ్గర నుంచి ప్రతి పెన్ని సేవ్ చేసి కాన్ఫరెన్స్లో ఆ డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ మనం తానా ఫౌండేషన్ ద్వారానో తానా
తన మన ట్రస్టీ ఫండ్ ద్వారానో ఆ వచ్చిన ఇంట్రెస్ట్తో స్కాలర్షిప్స్ అయితేనేవి అలా వివిధ కార్యక్రమాలు ఖర్చు పెడతా ఉన్నాం. ఈరోజు ప్రపంచంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఆంధ్ర రాష్ట్రంలోనూ భారతదేశంలో 9 కోట్ల మంది ఉంటే ఇతర రాష్ట్రాల్లో 6 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరికీ దిక్కు ఒక తానా. అంత పెద్ద సంస్థకి తరపున ఈరోజు మనకు ఒక అకౌంటబిలిటీ ఉంది, ఒక సంస్థ ఉంది, ఒక 40 సంవత్సరాల హిస్టరీ ఉంది. ఆ సంస్థకి తప్పకుండా మా మీద ఒక గురుతర బాధ్యత పెట్టారు. నన్ను 21వ తానా మా సంస్థకి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. కని విని ఎరుగుని మెజార్టీ గెలిపించారు. ది సెలక్షన్ విల్ రిమైన్ in the history of Thana. So thank you so much from my bottom of my heart. తప్పకుండా మీరు ఇచ్చిన బాధ్యతని తానాని మరింత ముందుకు తీసుకెళ్తామని. ఈరోజు తానాకిలో ఏదైనా మన అమెరికాలో ఏదైనా ఇబ్బంది వస్తే ఖచ్చితంగా ఫస్ట్ తానాకి కాల్ చేస్తూ ఉన్నారు. తానా ఉంది మనకని ఒక నమ్మకం క్రియేట్ చేశారు మన పెద్దలు. మీ నమ్మకాన్ని తప్పకుండా బొమ్మ చేయకుండా మరింతగా ముందుకి ఈ యువత ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాం. తప్పకుండా ఆ బాధ్యతను నెరవేరుస్తాం. నేను కూడా ఫస్ట్ ల్యాండ్ ఇన్ చికాగోలో. దిస్ ఈజ్ మై హోమ్ టౌన్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ దిస్ మెనీ పీపుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. చికాగోలో తప్పకుండా ఎక్కువ శాతం ఓట్లు వేశారు, అందరూ మనకే వేశారు. దాని అందరూ కూడా పేరు పేరున శ్యామ్ అరవింద్ గారు, జగదీష్ కాంగ్రెస్ గారు, ముఖ్యంగా మా నాయకులు యుగుంద్ర రెడ్డిపాటి గారు, జంపాల్ చౌదరి గారు, ఇలా అందరూ శ్యామ్ అరవింద్ గారు పేరు చెప్పాను. అలాగే పని రామనేని, మూర్తి గారు, నరేంద్ర గారు, చాలామంది ఉన్నారు ఇలా పేరు పేరున అందరికీ కూడా. చాందిని, రజని, అలాగే వినోద్ చనమోలు అండ్ హేమ కాందరి. దే వర్ 2 pillars. డెఫినెట్లీ యూ విల్ బి ఫోర్స్ ఇన్ చికాగో డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే పల్లా గారు, థ్యాంక్ యూ సో మచ్. గణేష్ అండ్ మురళి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సీ యూ ఇన్ డెట్రాయిట్. ఫనీ రామనేని అన్న ఎక్కడున్నా కొంచెం స్టేజ్ మీద రావాలన్నా. ఫనీ రామనేని, ఫనీ అన్న. కేకులు కట్ చేస్తున్నారు, డ్యాన్స్లు వేస్తున్నారు, పూలు చదువుకున్నారు. మాకేంటి 200,000 అన్నారు. ఎవరు గొడవలు ఉన్నారు, మాకేంటి అని డెఫినెట్ తానా కాన్ఫరెన్స్ తరఫున అక్కడ వాళ్ళు అడుగుతున్నారు నన్ను ఫోన్ చేసి. ఇంతవరకు ఎంతని 200. ఓకే, మిగిలిన అమౌంట్ జంపాల్ చౌదరి గారు 200. థ్యాంక్స్ అండి. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय बोलो भारत माता की।